రీసెంట్‌గా 'సిద్ధు జొన్నలగడ్డ' అండ్ 'వైష్ణవి' నటించిన 'జాట్' మూవీ అయితే రీసెంట్‌గా చూసేసాననమాట. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ మరీ డిసప్పాయింట్‌మెంట్ చేసేలా అయితే లేదు. మూవీ చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అక్కడ బోర్ అనిపిస్తాయి. అంతే తప్ప మూవీ మరీ అంత క్రిటికల్ లెవెల్‌లో అయితే లేదు. అండ్ యూట్యూబ్‌లో కొంతమంది నేను చూస్తున్నా. ఒక మూవీ ఇండస్ట్రీ‌నే క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఉంది. వాళ్ళ యొక్క రివ్యూస్. నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే మూవీ అంటేనే ఈజ్ ఈక్వల్ టు ఎంటర్‌టైన్‌మెంట్ భయ్యా. ఎంటర్‌టైన్‌మెంట్. ఎందుకంటే సినిమా జూసేదే ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వడానికి. అది బావుందా లేదా అని చెప్పాలి తప్ప, ఇది ఇలానే తీయాలి, అలానే తీయాలి అని చెప్పడం మనమెవరు? జస్ట్ యూట్యూబర్స్. మూవీ ఎలా ఉందని చెప్పాలి తప్ప, ఇలా తీస్తే అలా అని కరెక్ట్ కాదు. సో, నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి. ఎందుకంటే 'ఆరెంజ్' మూవీని ఒక రీజన్‌గా తీసుకోండి. ఆ టైంలో ఆ సినిమా ఆడలేదు. ఎందుకంటే ఇలాంటి రివ్యూవర్స్ ఉండడం వల్లనే అని నేను అనుకుంటున్నా. కానీ రీసెంట్‌గా మీరు చూసారు థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు 'ఆరెంజ్' ఒక ఐకానిక్ మూవీని మనం మిస్ చేశామని అనుకున్నాం. ఎందుకంటే సినిమాలో కంటెంట్ మారలేదు, హీరో మారలేదు, హీరోయిన్ మారలేదు, డైరెక్టర్ మారలేదు. అదే సినిమా ఇప్పుడెందుకు హిట్ అయింది రిలీజ్‌ల టైంలో అంటే రివ్యూవర్స్ కరెక్ట్ డైరెక్ట్ ఇవ్వలేకపోవడం వల్ల ఆడియన్స్ వాళ్ళ రివ్యూస్ చదవడం వల్ల ఆడియన్స్ ఏమనుకున్నారంటే నిజంగానే సినిమా బాగాలేదేమో అని అనుకున్నారు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అదే కంటెంట్ గదా! ఎందుకు రిలీజ్ టైంలో హిట్ అయింది? ఎందుకంటే రివ్యూవర్స్ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్‌ని డైరెక్షన్ చేస్తున్నారు. ఇది చూడకండి ఇది ఇండైరెక్ట్‌గా అదే చెప్తున్నారు యూట్యూబ్‌లో. నాకైతే ఇది నచ్చట్లేదు.